హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. కలవారి కొడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. సహస్ర పన్నిన కుట్ర గురించి తెలుసుకోకుండా కుట్రలో ఇరుక్కుపోయి అందరం కలిసి నీకు అన్యాయం చేశామమ్మా లక్ష్మి అని చెప్పి యమున ఏడుస్తూ ఉంటుంది. బాధపడకండి యమునమ్మ, మీ మంచితనమే విహారి గారికి వచ్చింది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఏం మంచితనం లక్ష్మి, నువ్వు మా మంచి కోరుకునేదానివి కాబట్టి మాది మంచితనం అంటున్నావు. అంబిక జీవితం అలా అవ్వటానికి కారణం నేనని అంబిక నిందించింది. సహస్ర జీవితం అలా కావటానికి విహారి అని సహస్ర నిందించింది. ఇదేనా లక్ష్మి మంచితనం అంటే అని చెప్పి యమున అంటూ ఉంటుంది. యమునమ్మ, ఎవడి నోటికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు. ఎవరి మాటలను పట్టించుకొని మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీ గురించి, మీ మంచితనం గురించి నాకు తెలుసు యమునమ్మ అని చెప్పి లక్ష్మి అంటుంది. ఏం ఉపయోగం లక్ష్మి, నీ జీవితం నాశనం చేసేశాను అని చెప్పి యమున అంటూ ఉంటుంది. యమునమ్మ, బాధపడకండి, ఆ దేవుడు నా రాతను ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. మీరు బాధపడి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి యమునమ్మ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. నీ తలరాతను మార్చింది ఆ దేవుడు కాదు లక్ష్మి, నేనే. నేను తప్పు చేశాను, ద్రోహం చేశాను. నీ జీవితం ఇలా కావటానికి నేనే కారణం. నాకు తప్పకుండా ఆ అమ్మవారు శిక్ష వేస్తుంది లక్ష్మి అని చెప్పి యమున ఏడుస్తూ ఉంటుంది. యమునమ్మ, అలాంటి మాటలు మాట్లాడకండి, మీకు ఏమైనా అయితే విహారి గారు తట్టుకోలేరు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. విహారి గారికి నాకు తోడుగా మీరు ఉండాలి యమునమ్మ, మీరే మాకు పెద్ద దిక్కు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక యమున ఏడుస్తూ ఉంటే, యమునమ్మ ఇంకా ఎక్కువగా ఏడవకండి, మీ ఆరోగ్యం అసలే బాగుండదు అని చెప్పి లక్ష్మి ధైర్యం చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు విహారి ఒంటరిగా నుంచొని సహస్ర చేసిన మోసం గురించి గుర్తు చేసుకుంటూ ఉంటాడు. నాతో తాళి కట్టించుకోవడం కోసం సహస్ర ఇంత కుట్ర చేసింది. నాకు తెలిసి సహస్ర కడుపు అనేది కూడా కుట్రే అనిపిస్తుంది అని చెప్పి విహారి అంటాడు. త్వరలోనే సహస్ర కడుపు గురించి నిజ నిజాలు తెలుసుకుంటాను. నేను కలలో కూడా లక్ష్మికి అన్యాయం చేయను. ఆ విషయం లక్ష్మికి ఏదో ఒకలా తెలియజేయాలి అని చెప్పి విహారి మనసులో అనుకుంటూ ఉంటాడు. దేవుడా, తెలుసో తెలియకో లక్ష్మి తండ్రి ప్రాణాలు కాపాడటం కోసం లక్ష్మి మెడలో తాళి కట్టాను. లక్ష్మినే మనస వాచ భార్యగా అంగీకరిస్తున్నాను. అలాంటి లక్ష్మికి అంతా మంచి జరగాలి అని విహారి మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు అంబిక, రేపు ఎట్టి పరిస్థితిలో ఈ దత్తత కార్యక్రమం జరగకూడదు. ఆ లక్ష్మి దత్తత జరిగితే ఇంట్లో నాకు ఎన్నైతే రైట్స్ ఉన్నాయో ఆ లక్ష్మికి కూడా అన్ని రైట్స్ ఉంటాయి. ఇక ఆ లక్ష్మిని ఎవరు ఆపలేవరు. లక్ష్మి ఎప్పటికీ ఈ ఇంటికి పని మనిషిగానే ఉండాలి. ఈ ఇంటి వారసురాలు అవ్వటానికి వీల్లేదు అని చెప్పి అంబిక మనసులో అనుకుంటుంది. సుభాష్కి ఫోన్ చేసి ఏదో చెప్తూ ఉంటుంది. అర్థమైంది కదా సుభాష్, రేపు ఎట్టి పరిస్థితిలో దత్తత ఆగాలంటే నేను చెప్పినట్టు చెయ్యాలి అని చెప్పి అంబిక అంటూ ఉంటే, సరే అంబిక, నువ్వేం కంగారు పడకు, నేను చూసుకుంటాను అని చెప్పి సుభాష్ అంటూ ఉంటాడు. ఇక మార్నింగ్ అవుతుంది, దత్తత కార్యక్రమం మొదలవుతుంది. పంతులు గారు కూడా వస్తారు. అమ్మ, దత్తత కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేసినట్టున్నారు అని పంతులు గారు అంటూ ఉంటారు. లిస్ట్లో మీరు రాసినవన్నీ తెప్పించాను పంతులు గారు అని చెప్పి ఏమనంటుంది. అమ్మా, అవన్నీ ఇలా తీసుకురండి అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. వసుదా, పూజకు కావాల్సిన సామాన్లన్నీ తీసుకొచ్చి పంతులు గారికి ఇవ్వు అని చెప్పి యమునంటుంది. సరే వదిన అని చెప్పి వసుద వెళ్ళి పూజకు కావాల్సిన సామాన్లన్నీ తెచ్చి పంతులు గారికి ఇస్తుంది. అమ్మ, దత్తత తీసుకోబోయే వాళ్ళు, దత్తత తీసుకుంటున్న అమ్మాయి అందరూ కూడా రెడీనా అని పంతులు గారు అడుగుతూ ఉంటారు. అందరూ రెడీగానే ఉన్నారు పంతులు గారు అని భక్తవత్సలం చెప్తూ ఉంటాడు. సరేనమ్మా, 2 నిమిషాల్లో మంచి ముహూర్తం ఉంది. ఆ సమయంలో మీరు ముగ్గురు పీటల మీద కూర్చుంటే మీ ముగ్గురికి మంచి జరుగుతుందమ్మా అని పంతులు గారు చెప్తూ ఉంటారు. ఇక అంబిక ఇదంతా చూస్తూ ఆ 2 నిమిషాల్లో ఆ లక్ష్మిని పాము కాటు వేస్తుంది. ఆ లక్ష్మి చస్తుంది. అవును, సుభాష్ పాములతన్ని పంపిస్తానని ఫోన్ చేశాడు, అతను ఇంకా రాలేదేంటి అని చెప్పి అంబిక అటు ఇటు చూస్తూ ఉంటుంది. అప్పుడే సహస్ర, పద్మాక్షి ఇద్దరు కూడా అంబిక దగ్గరకు వచ్చి, ఏం చూస్తున్నావే అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఏం లేదక్క, ఈ దత్తత ఎలాగైనా ఆపాలి. ఆ లక్ష్మి ఈ ఇంటికి వారసురాలైపోతుంది. సహస్రకు ఈ ఇంట్లో ఎన్ని రైట్స్ ఉన్నాయో ఆ లక్ష్మికి కూడా అన్ని రైట్స్ ఇక మీదట వస్తాయక్క.
ఆ లక్ష్మి మనకి సహస్రతో సమానం అవుతుందక్క, ఏదో ఒకటి చెయ్యక్క అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. ప్రస్తుతం నేను ఏమీ చేయలేవను అంబిక అని చెప్పి పద్మాక్షి అంటుంది. అసలు నేను చూస్తుంది పద్మాక్షి అక్కనేనా? పద్మాక్షి అక్క ఇలా ఉండదు అని చెప్పి అంబిక అంటుంది. ఏం చెయ్యమంటావే? అనవసరంగా సరగసి పద్ధతిలో ఆ లక్ష్మిని దూర్చి ఇలా ఇరుక్కుపోయాను అని చెప్పి పద్మాక్షి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏం ఆలోచిస్తున్నావక్క అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటే, దత్తత ఎలా ఆపాలా అని ఆలోచిస్తున్నాను అని చెప్పి పద్మాక్షి అంటుంది. ఇక అప్పుడే పాములతను వస్తాడు. అంబిక పాములతన్ని చూసి అతనికి సైగ చేస్తూ ఉంటుంది. దత్తత తీసుకోబోయే అమ్మాయి ఎక్కడా అని పంతులు గారు అడుగుతూ ఉంటారు. అమ్మా లక్ష్మి, లక్ష్మి అని భక్తవత్సలం పిలుస్తూ ఉంటాడు. ఇక లక్ష్మి మెల్లగా కిందికి వస్తుంది. ఏంటి తాతయ్య పిలిచారు అని లక్ష్మి అంటూ ఉంటుంది. ముహూర్తానికి సమయం దగ్గర పడుతుందమ్మా, పంతులు గారు పిలిచారు, అందుకే పిలిచాను అని చెప్పి భక్తవత్సలం అంటాడు. అమ్మ లక్ష్మి, కాసేపట్లో నువ్వు నాకు మనవరాలు అవ్వబోతున్నావమ్మా అని భక్తవత్సలం అంటూ ఉంటాడు. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను తాతయ్య అని చెప్పి లక్ష్మి అంటుంది. నిన్ను మనవరాలిగా చేసుకోవటం నా అదృష్టమమ్మా అని భక్తవత్సలం అంటూ ఉంటాడు. ఇక మరోవైపు పాములతను మెల్లగా పామును వదిలేస్తాడు. ఇక పాము ఇంట్లోకి వస్తుంది. అందరూ కూడా పూజ హడావిడిలో ఉంటారు. ఇక పూజ హడావిడిలో ఉన్నప్పుడు పాము కరెక్ట్గా లక్ష్మి దగ్గరకు వచ్చి చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అనుకోకుండా సహస్ర అంబిక వైపు చూస్తుంది. అంబిక పాము వైపు చూస్తూ ఉంటుంది. అంబిక పిన్నేంటి అలా చూస్తుంది అని చెప్పి లక్ష్మి వైపు చూసేసరికి లక్ష్మి వైపు పాము కనిపిస్తుంది. ఇక సహస్ర పరిగెత్తుకుంటూ లక్ష్మి దగ్గరకు వచ్చి లక్ష్మి పాము అని చెప్పి లక్ష్మిని పక్కకు లాక్కొని వెళ్తుంది. ఇక పూజకు ఏర్పాట్లు చేస్తున్న పంతులు గారు కూడా లేచి నుంచుంటారు. ఇది ఒక విష సర్పం, ఇది ఇక్కడికి ఎలా వచ్చింది, ఇది పాముల వాళ్ళ దగ్గరే ఉంటుంది అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. నాన్న విహారి, ఆ పాముని బయటికి పంపించురా, దారి తప్పి వచ్చినట్టుంది అని చెప్పి భక్తవత్సలం అంటాడు. ఆ పాముని అంత తక్కువ అంచనా వేయకండి భక్తవత్సలం గారు, అది విషపూరితమైన పాము, అది కరిస్తే దానికంటూ మందు లేదు అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. అమ్మా అందరూ కూడా పక్కకు వెళ్ళండి, ఎవరు కూడా పాముకి దగ్గరలో ఉండకండి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. ఒరే పండు, కర్ర తీసుకొని రారా, పాముని కొట్టి చంపేద్దాము, విషపూరితమైందని పంతులు గారు చెప్తున్నారు అని చెప్పి భక్తవత్సలం అంటాడు. సహస్రేంటి నా ప్లాన్ అంతా కూడా ఫెయిల్ చేసింది అని చెప్పి అంబిక మనసులో అనుకుంటుంది. ఇక అందరూ కూడా భయపడుతూ ఉంటారు. పాము పడగ విప్పి బుసలు కొడుతూ ఉంటుంది. పాము లక్ష్మిని కాటేయడానికి లక్ష్మి దగ్గరికి వస్తూ ఉంటుంది. లక్ష్మి జాగ్రత్త అని చెప్పి విహారి అంటాడు. నాకేం కాదు విహారి గారు, మీరు కంగారు పడకండి అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక పాము బుసలు కొడుతూ లక్ష్మి దగ్గరకు వచ్చి లక్ష్మిని కాటు వేయబోతూ ఉండగా లక్ష్మి పక్కకు తప్పుకుంటుంది. దాంతో సహస్ర పాము కాటుకి గురవుతుంది. ఇంకా సహస్ర పాము కాటేయటంతో అక్కడికక్కడే నొరగలు కక్కుతూ కింద పడిపోతుంది. సహస్ర సహస్ర ఏంటే, పాము నిన్ను కాటేయటం ఏంటే అని చెప్పి పద్మాక్షి ఏడుస్తూ ఉంటుంది. ఇక పాము సహస్రను కాటేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక పద్మాక్షి ఏడుస్తూ ఉంటే లక్ష్మి కర్చీఫ్ తీసుకొచ్చి సహస్ర కాలుకు గట్టిగా కట్టేస్తుంది. విహారి గారు, సహస్రమ్మను త్వరగా హాస్పిటల్కు తీసుకెళ్దాం అని చెప్పి లక్ష్మి అంటుంది. నాన్న విహారి, త్వరగా కారు తీరా అని చెప్పి భక్తవత్సలం అంటాడు. ఆ అమ్మాయి ఒళ్ళంతా కూడా నీలం రంగులోకి మారిపోయింది భక్తవత్సలం గారు, నోటి నుంచి నురగలు వస్తున్నాయి. ఇందాకలే చెప్పాను, ఆ పాము చాలా విషపూరితమైంది, అది అడవుల్లో పాములు పట్టే వాళ్ళ దగ్గర మాత్రమే ఉంటుందని, ఆ పాము కరిస్తే బ్రతకడం చాలా కష్టము, అసలు దానికి విరుగుడే లేదు అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. ఒరే విహారి, నా కూతురికి ఏం కావటానికి వీల్లేదురా, కారు తీరా అని చెప్పి పద్మాక్షి ఏడుస్తూ ఉంటుంది. అమ్మ ఒక్క నిమిషం ఆగు అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. ఏంటే సహస్ర ఈ సమయంలో అని పద్మాక్షి ఏడుస్తూ ఉంటుంది. అమ్మ పంతులు గారు చెప్తున్నారు కదా, ఈ పాము కరిస్తే విరుగుడు ఉండదని, ఇంక నేను బ్రతకనమ్మా, బ్రతకనని నాకు అర్థమవుతుందమ్మా, నేను చేసిన తప్పులకు ఆ దేవుడే నాకు శిక్ష వేశాడమ్మా అని చెప్పి సహస్ర ఏడుస్తూ ఉంటుంది. సహస్ర ఏం మాట్లాడుతున్నావే నువ్వు అని చెప్పి పద్మాక్షి ఏడుస్తుంది. బావా ఇలా రా బావా అని చెప్పి సహస్ర అంటుంది. ఇక విహారి సహస్ర దగ్గరకు వెళ్తాడు. లక్ష్మి నువ్వు కూడా ఇలా రా అని చెప్పి సహస్ర అంటుంది. ఇంకా లక్ష్మి కూడా సహస్ర దగ్గరకు వెళ్తుంది. బావా నేను మోసం చేశాను బావా, మోసం చేసి నీ చేత నా మెడలో తాళి కట్టించుకున్నాను బావా, అందుకే ఆ అమ్మవారు నాకు శిక్ష వేసింది బావా అని చెప్పి సహస్ర అంటుంది. సహస్ర అలా మాట్లాడుకు, నిన్ను నేను కాపాడుకుంటాను అని చెప్పి విహారి అంటాడు. ఇక నేను చేసిన తప్పుకు పశ్చాత్తాపడ్డా కూడా ఉపయోగం లేదు బావా, ఆ అమ్మవారు నాకు శిక్ష వేయాలని డిసైడ్ అయింది, అందుకే
పాము కాటు వేసేలా చేసింది. ఇక నేను బ్రతకను బావా. నేను చేసింది అది ఒక్కటే తప్పు కాదు బావా. ఇంకొక తప్పు కూడా చేశాను. నన్ను క్షమించు బావా అని చెప్పి సహస్ర అంటుంది. ఇంకో తప్ప ఏంటి సహస్ర అది అని విహారి అడుగుతూ ఉంటాడు. ఒసే సహస్ర పిచ్చి పట్టిందా ఏంటే నీకు అని చెప్పి పద్మాక్షి అంటుంది. నన్ను ఆపొద్దమ్మా, నిజం బావకు తెలియాలి అని చెప్పి సహస్ర అంటుంది. ఏంటి సహస్ర ఆ నిజం అని చెప్పి విహారి అంటూ ఉంటాడు. బావా నాకు లాస్ట్ టైం యాక్సిడెంట్ అయినప్పుడు యాక్సిడెంట్లో నా గర్భసంచి పోయింది బావా. నాకు పిల్లలు పుట్టే అర్హత లేదు అని చెప్పి సహస్ర అంటుంది. ఇక అందరూ షాకింగ్గా సహస్ర వైపు చూస్తూ ఉంటే అందరూ అలా చూస్తున్నారేంటి? గర్భసంచి లేనప్పుడు నేను ప్రెగ్నెంట్ ఎలా అయ్యారని ఆలోచిస్తున్నారా? నేను ప్రెగ్నెంట్ అవ్వటం అనేది కూడా నాటకం. నాకు పిల్లలు పుట్టే అర్హత లేదు. ఆ విషయం తెలిసి బావకు దగ్గర అవ్వటం కోసం నేను సరగోసి ద్వారా పిల్లలు కనాలనుకున్నాను. నేనొకటి తలిస్తే ఆ దైవం ఒకటి తలిచింది. నేను వేరే అమ్మాయి ద్వారా సరగసి పద్ధతి ద్వారా పిల్లల్ని కనాలనుకుంటే ఆ దైవం మాత్రం బావ బిడ్డని లక్ష్మి కడుపులో పెరిగేలా చేసింది. ఇప్పుడు లక్ష్మి ప్రెగ్నెంట్ అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది. దాంతో కుటుంబ సభ్యులంతా షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు. బావా నేను ఈ 2 తప్పులే చేశాను బావా. నన్ను క్షమించు బావా. నేను చచ్చిపోయిన తర్వాత నాకు తలకొరివి నువ్వే పెట్టాలి బావా అని చెప్పి సహస్ర సడన్గా కళ్ళు మూస్తుంది. ఇక దాంతో కుటుంబ సభ్యులంతా సహస్ర అని చెప్పి గట్టిగా ఏడుస్తూ ఉంటారు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.